మీరు బంగారాన్ని ఇలా కొంటుంటే మీకు తెలియకుండానే చాలా నష్టపోతున్నారు. వెంటనే ఇలా చేయటం ఆపేయండి. వెల్కమ్ టు ఫిన్ట్రాడే. ఈ ఒక్క సంవత్సరంలోనే గోల్డ్ దాదాపు 50% పైగా పెరిగింది. అయితే ఇలా పెరుగుతున్న క్రమంలో చాలామంది తెలియని యాప్స్ నుంచి డిజిటల్ గోల్డ్‌లో బై ఆర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం ఇందులో గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేసే బ్రోకర్ యాప్స్ కోసం మాట్లాడుకోవట్లేదు. జీరోదా, అప్‌స్టాక్స్, గ్రో లాంటి యాప్స్ అన్ని సెబీ రిజిస్టర్డ్ అండ్ రెగ్యులేటెడ్ బ్రోకర్స్. ఇక్కడ మనం ఎలాంటి భయం లేకుండా గోల్డ్ ఈటీఎఫ్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ కొన్ని యాప్స్ ఉన్నాయి. రోజుకి ₹5 ఆర్ ₹10 అంటూ ఇన్వెస్ట్ చేస్తే మీకు కావాల్సినప్పుడు గోల్డ్ లేదా మనీని రీడీమ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇలా కనిపించే యాప్స్ ఆర్ హైలీ అన్‌రెగ్యులేటెడ్ అండ్ సైబర్ థ్రెట్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇదే ఇందులో ఫస్ట్ నెగెటివ్ పాయింట్. అలానే డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి మీరు ముందుగానే జీఎస్టీని పే చేయాలి. అంటే కొనేటప్పుడే నష్టాల్లో కొంటున్నాం. నెక్స్ట్ మనకు తెలియకుండానే కొన్ని హిడెన్ ఛార్జెస్ అంటూ ఉంటాయి. అండ్ సెక్యూరిటీ వాల్ట్ ఛార్జెస్ అని కూడా వేస్తారు. ఇందులో ఇంకొన్ని లిమిటేషన్స్, కొంత లిమిటెడ్ అమౌంట్ వరకు మాత్రమే ఇన్వెస్ట్ ఆర్ పర్చేస్ చేయగలం. అండ్ లిమిటెడ్ టైం పీరియడ్ లైక్ 5 ఆర్ 6 ఇయర్స్ వరకు హోల్డ్ చేయగలం. ఆ తర్వాత ఆటోమేటిక్ గా రీడీమ్ చేసుకునేలా రూల్స్ ఉంటున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్ప్రెడ్. కొనేటప్పుడు ఎలాగో నష్టాల్లో కొంటున్నాం, సెల్ చేసినప్పుడు కూడా మార్కెట్ ప్రైసెస్ కంటే తక్కువగా సెల్ చేయాల్సి వస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇన్ని నెగిటివ్ పాయింట్స్ పెట్టుకొని మీరు డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే వెంటనే ఆపేసి గోల్డ్ ప్రైజెస్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ కోసం మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ లో మీకు చాలా మంచి ఆప్షన్ ఉంటుంది. వీటిని మీ దగ్గర ఉన్న డీమ్యాట్ అకౌంట్స్ లో బై ఆర్ సెల్ ఈజీగా చేసుకోవచ్చు.